హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. మేము ఆంధ్రాలోని ద్వారకా తిరుమల టెంపుల్కి వెళ్తున్నాము. ద్వారకా తిరుమల ఆలయానికి వెళ్ళే రోడ్డు మార్గం అంతా ఇలా ఉంటుంది. సేమ్ మన తిరుమల తిరుపతి కొండ ఎలా ఎక్కుతామో అలాగే మనం ఈ దేవుడి దర్శనానికి వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ నుంచి మనం చూస్తే ఆ ద్వారకా తిరుమల టెంపుల్ కనిపిస్తుంది. మేము ద్వారకా తిరుమల టెంపుల్ అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు. మేము శనివారం స్వామి దర్శనానికి వెళ్ళాము. సో శనివారం కాబట్టి భక్తుల రద్దీ చాలా ఎక్కువగానే ఉంది. ఇలా బయట ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు. బయట ఆవరణం అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా మనకు దారి మార్గంలో కనిపిస్తుంటాయి. ఈ గుడి చాలా విశాలంగా ఉంటుంది. పెద్దవాళ్ళు పిల్లలకి ఇలా ఛార్జింగ్ వెహికల్స్ని కూడా మనకి దేవాలయం శాఖ వారు ఏర్పాటు చేశారు. సో మేము ఇలా వెళ్తున్నాము. మన భారతదేశంలో హిందూ దేవాలయాల్లో చరిత్ర కలిగినవి ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయం ఆంధ్రాలోని ద్వారకా తిరుమల టెంపుల్. ఈ టెంపుల్ తాడేపల్లిగూడెం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ద్వారకా తిరుమలలో ద్వారక అనేది ఒక భక్తుడి పేరు. శ్రీరాముడు గ్రాండ్ ఫాదర్ అయిన అజమహారాజు కూడా తన పెళ్లి కోసం ఈ టెంపుల్లో ఈ వెంకటేశ్వర స్వామిని పూజించేవారంట. ఇక్కడ కళ్యాణాలు, చెవులు కుట్టించడం లాంటి శుభకార్యాలు చాలా అవుతుంటాయి. ఇదంతా కళ్యాణం జరిగే ప్లేస్. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 4 o'clock నుండి నైట్ 9 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. ఈ స్వామివారి పైభాగం మాత్రమే మనకు కనిపిస్తుంటుంది. వెంకటేశ్వర స్వామివారి పైభాగం మాత్రమే ఈ ఆలయంలో మనకు కనిపిస్తుంది. స్వయంభుగా స్వామివారు ఇక్కడ వెలిసారు అంట. ఇక్కడ వైశాఖ మాసంలో విశేషమైన ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడకు వచ్చిన భక్తులు కూడా తమ తలనీళ్ళని కూడా ఆ స్వామివారికి అర్పిస్తారు. ఇలా చాలామంది వచ్చి భక్తులు ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటారు. ఇలా మనకు ఆ స్వామివారు దర్శనమిస్తారు. సో మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకొని ఆ స్వామి ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.